ఆయన వాని ఎముకలనన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. 34వ కీర్తన 20వ వచనం. మహాశ్రమలను అనుభవించిన నీతిమంతుని గూర్చి వివరించిన సందర్భంలో ఈ వాగ్దానం ఇవ్వబడింది. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటి నుండి యెహోవా వానిని విడిపించును. అతని చర్మంపై గాయాలైనా, కండలలో గాయాలైనా అంతకుమించి అతనికి ఏ ప్రమాదం సంభవించదు. అతని ఎముకలలో ఒక్కటైనా విరగదు. బాధను అనుభవిస్తున్న దేవుని బిడ్డకు ఇది ఎంతో ఆదరణ కలుగచేస్తుంది. అది ఆదరణ అని ఒప్పుకోవటానికి నేను సాహసం చేస్తున్నాను. ఇప్పటివరకు ఎన్నో లెక్కలేనన్ని శ్రమలు అనుభవించాను, కాని వాటి మూలంగా అసలైన నష్టం ఏదీ నాకు కలగలేదు. నేను నా విశ్వాసాన్ని కాని, నా నిరీక్షణను గాని, నా ప్రేమను కాని కోల్పోలేదు. నిజమే, నా ఎముకలు అనే నా సత్ప్రవర్తనను ఆ శ్రమలు ఏమీ చేయలేకపోయాయి. సరికదా, వాటికి మరింత శక్తిని, బలాన్ని సమకూర్చాయి. ఆ శ్రమలు అనుభవించకముందున్న దానికంటే మరింత జ్ఞానం, అనుభవం, సహనం, స్థిరత్వం సంపాదించుకున్నాను. నాలో ఉన్న ఆనందం కూడా శ్రమల వలన ఏమీ నాశనం కాలేదు. అనారోగ్యం ద్వారా, ప్రియులను కోల్పోవటం ద్వారా, కృంగిపోవటం ద్వారా, నిష్కారణంగా అపనిందలు అనుభవించడం ద్వారా, వ్యతిరేకతలు ఎదుర్కోవటం ద్వారా నేను ఎన్నో దెబ్బలు తిన్నాను. అయితే ఆ దెబ్బలన్నీ స్వస్థపరచబడ్డాయి. ఇన్ని రకాల దెబ్బలు తిన్నప్పటికీ మాంసాన్ని చీల్చివేసేంతగా నా ఎముకలు ఎప్పుడూ విరిగిపోలేదు. కనీసం నా ఎముకలలో వెంట్రుకవాసి పగులు కూడా పడలేదు. అందుకు కారణం ఏమిటో తెలుసుకోవటం పెద్ద కష్టమైన పని కాదు. మనం ప్రభువులో నమ్మకం ఉంచితే ఆయన మన ఎముకలను కాపాడతాడు. నా హృదయమా, విచారించకు. నువ్వు పొడవబడుతున్నావు కాని ఎముకలేవీ విరగవు. విపరీతమైన శ్రమలైనా ఓర్చుకో, భయానికి తలవంచకు.